హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము సురుచి ఫుడ్స్కి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మనకి దానవాయిపేటలో ఉంటుంది. కంపల్సరీగా ఇక్కడ ఒక ఫోటో దిగింది, అది ఒక సురుచి ఫుడ్స్కి వచ్చినట్టు అనిపించదు నాకైతే. సో ఫోటో తీసుకున్న తర్వాత మేమైతే లోపలికైతే వెళ్ళామన్నమాట. నేను నాన్ వెజ్ మానేయడమేమో కానీ మాకు ఎగ్లెస్ కేక్ దొరకడం చాలా కష్టం. ఎందుకు ఇలా అంటున్నానంటే నాకు ఎగ్లెస్ కేక్ దొరకడం చాలా కష్టమైందనమాట. అండ్ ఫస్ట్ అయితే మేము సెంట్రల్ జైల్ దగ్గర ఉంటుంది కదా మనకి సురుచి, అక్కడికి వెళ్తే అడిగితే మా దానివైపేటలో ఉంటుందండి, అక్కడైతే ప్యూర్ వెజ్, మొత్తం కూడా వెజ్ అని అన్నారు. సో అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తే తీరామోసు నాకైతే ఏమవుతుంది చెప్పండి, చాక్లెట్ కేక్ లేదనమాట. చాక్లెట్ లవర్స్ ఎవరైనా చాక్లెట్ కేక్ లేదు, అలాగే నాకు హాఫ్ కేజీయే కావాలన్నమాట. దాని తోడు ఇక్కడ అన్నీ కూడా మనకి కేజీస్లోనే ఉన్నాయి. నాకు వెనిలా ఫ్లేవర్ అస్సలు ఇష్టం ఉండదు. నాకులాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే అస్సలు తిన్నాను అనమాట వెనిలా కేక్. అండ్ ఇంకా అన్నీ చూసాం కదా, మా డాడీ అయితే రాగానే కర్రీ పఫ్ ఏదో తిన్నారనమాట. మా డాడీ లాగా ఎంతమంది డాడీస్ ఉంటారు. ఇక్కడైతే నాకు ఏం నచ్చిందంటే స్నాక్స్ అయితే చాలా బాగున్నాయండి. అన్నీ కూడా మనకి హెల్తీ వర్జన్ ఆఫ్ స్నాక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాగి మురుకులు అండ్ రాగి చకోడీలు అండ్ చాలా హైజీనిక్గా కూడా ఉన్నాయి. రాగి రబ్బన్ పకోడీ అంటాం కదా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చకోడీస్లో కూడా మనకి సిసమీ సీడ్స్ అనేవి యాడ్ చేశారు. ప్రీమియం క్వాలిటీ చాలా బాగున్నాయన్నమాట. అండ్ అలాగే బూందీ మిక్స్చర్, అటుకుల మిక్స్చర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్యాకేజింగ్ కూడా చూడండి ఎంత ప్రీమియంగా అయితే ఉన్నాయో. అండ్ చూసారా, అటుకుల మిక్స్చర్ అనమాట ఇది. పైన మనకి బూందీ లడ్డు అండ్ అలాగే గోరుమిట్టీలు, చకోడీలు అండ్ ఇలాగే సన్న బూందీ అండ్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇవి తీపి స్టిక్స్ అంటారు కదా, తీపి గవ్వలు అలాగా. అండ్ మనకి చకోడీల్లోనే చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. నాకు మెయిన్గా సురుచిలో ఏం నచ్చిందంటే హ్యాంపర్స్. మనకి న్యూ ఇయర్ అంటే కంపల్సరీగా గుర్తొచ్చేది గిఫ్ట్ హ్యాంపర్సే కదా, అవైతే చాలా బాగున్నాయండి. ఎంత బాగున్నాయంటే అబ్బా చూడండి, మొత్తం కూడా మనకి డ్రై ఫ్రూట్స్, స్పీడ్స్ అలా మనకి కస్టమైజేషన్ అనమాట. హ్యాంపర్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా ప్యాకేజింగ్ కూడా చాలా బాగున్నాయి అనమాట. చూడండి, మొత్తం అందరం కూడా వచ్చిన వాళ్ళందరూ ఆటలోకి చూస్తున్నారనమాట. 31st నైట్ అంటే ఏంటి చెప్పండి. అండ్ క్రిస్మస్కి మనకి ఇంకా క్రిస్మస్ అయితే అయిపోయింది, కానీ ప్లమ్ కేక్ చాలా, ఇది కూడా వెజ్ ప్లమ్ కేక్ అనమాట, ఎగ్లెస్. అండ్ చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత బాగున్నాయో. 3 or 4 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, బాక్సెస్ అన్నీ కూడా. అండ్ చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. అయితే మేము ఇవి చూసుకుని వచ్చేద్దాం అనేసరికి కేక్ దొరకలే కదా, సరే పైన ఏదో ఉందంటే వెళ్ళాము. ఇది వచ్చేసి కేజీ కేక్ అనమాట, మనకి ప్లమ్ కేక్ కేజీ అనమాట. హాఫ్ కేజీ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా పైకి అయితే వెళ్ళాము. ఇక్కడ ఫన్నీ పార్ట్ ఏంటంటే ఈ స్టెప్స్ చూసారా ఎలా ఉన్నాయో. మనకి చెప్పు కింద పడిపోతే వెళ్ళి కిందికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. మా డాడీ నేను వెళ్తాను ఫస్ట్, నేను పెడతాను అని వెళ్ళారనమాట. లాస్ట్కి ఏమైందో చూడండి, మీకు చూపిస్తాను. అండ్ డిలీట్ కూడా చేయొద్దాను నేను వీడియో క్లిప్ చూసారా, అక్కడైతే వదిలేశారు మా డాడీ. అండ్ అది ఒకవేళ కింద పడిపోతే మళ్ళీ మనం కిందకి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇది 1-2 టైమ్స్ కాదు, చాలా టైమ్స్ అయితే వదిలేశారు చూడండి. అదిగోండి నెక్స్ట్. మాకైతే చాలా నవ్వు వచ్చింది. ఇది సెకండ్ టైం అనమాట. ఇంకా పడిపోతేనే మేము తేము అంటున్నాం అనమాట. కింద అయితే మనకి జనాలనే ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎక్కడ పడిపోద్దా అని మా భయము. కానీ అయితే ఫైనల్లీ పైకి అయితే ఎక్కేసామన్నమాట. పైన వచ్చేసి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే మనకి మాక్టైల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంతకీ మేము వెళ్ళేసరికి అయితే మేము ఐస్ క్రీమ్ చెప్పుకున్నాం అనమాట. అండ్ చాలా బాగున్నాయి టేస్ట్స్ కూడా. పైన కూడా మనకి కేక్స్ అనేవి ఉన్నాయన్నమాట, కేక్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పైన వచ్చేసి మనకి కేక్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ కేజీ కేక్స్ ఉన్నాయి. నేను వెనిలా అస్సలు తిన్ను. మా డాడీ రాగానే ఎగ్ పఫ్ అయిపోయింది ఇక్కడ, సో చేయి కడుక్కుంటున్నారనమాట. చూడండి ఇక్కడ బేబీస్తో వచ్చిన వాళ్ళకి హై చాయిస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి మనకి ఐస్ క్రీమ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. అండ్ టేస్టింగ్కి కూడా ఇస్తున్నారు ఇక్కడ మనకి చూసుకోండి. అండ్ అలాగే బటర్ కుకీస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకి. అండ్ చీజ్ కేక్, పేస్ట్రీ అండ్ పీసెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా కూల్ కేక్స్ అనమాట, ప్యూర్ ఎగ్లెస్ కేక్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎగ్లెస్ కేక్స్. నేను టేస్టింగ్కి ఇచ్చారు కదా అని వాళ్ళు టేస్టింగ్కి ఇచ్చినప్పుడు మీకు అదో రకంగా అనిపించినా తీసుకుంటే మటుకి చాలా బాగున్నాయి. నేను బబుల్ గమ్ తీసుకున్నాను, మా అక్క వచ్చేసి పిస్తాషియో తీసుకుందనమాట. ఎంత కంగారు పడి తీసుకున్నా ఇద్దరం తినలేం కాబట్టి సగం తిని మా డాడీకి అయితే ఇచ్చాము లాస్ట్కి.
అండ్ ఇక్కడ ఏం చేసామంటే మేము ఈ 2 టేస్ట్ చేసేసే లోపు నేనైతే ఒక కేక్ నచ్చింది కానీ చెప్పాను కానీ ఇంక లాస్ట్‌కి అది ఇంకొకళ్ళు తీసుకున్నారని తీసుకోలే. ఇంకెక్కడికొచ్చినా ఫోటోస్ ఈజ్ మ్యాండేటరీ కాబట్టి ఇంక ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఫోటోస్ తీసుకొని ఈలోపు వెయిట్ చేయండి మేడం మేమే తెచ్చిస్తామంటే మా డ్యాడీ అక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు అని చెప్పేసి లాస్ట్‌కి కూర్చున్నామనమాట ఎలా అయితే. కూర్చుని కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కుట్టించుకున్నాననమాట ఈ కాంబో డ్రెసెస్ అనేవి. ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇవే కంటిన్యూ చేయమంటే ఇలాగే కంటిన్యూ చేస్తాననమాట డ్రెస్సింగ్ అనేది. అండ్ చూడండి చాలా బాగున్నాయి అనమాట. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈసారి నేను తీసుకున్నప్పుడైతే నేను మీకు చూపిస్తాను. అండ్ ఇదైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి మొత్తం కూడా మనకి పైన అనమాట ఇది వచ్చేసి. అండ్ ఈలోపు ఐస్ క్రీమ్ అయితే తెస్తానని చెప్పారు కదా మా డాడీ, ఈలోపు ఆగరు కదా. అండ్ కోక్ అయితే తీసుకున్నారనమాట. ఆ కోక్ కూడా సగమే తాగాము, తిరిగి తెచ్చేసుకున్నాం అనమాట. అలా ఉంటుంది. 31st నైట్ అయితే మన రాజమండ్రిలో అస్సలు హడావిడే లేదండి. ఎందుకంటే 10:30కి అన్నీ క్లోజ్ అన్నారు కదా. బయట ఎక్కడ పడితే అక్కడ పోలీసెస్ మనకి బ్యారిగేడ్స్తో ఉన్నారనమాట. చూడండి ఐస్ క్రీమ్ అయితే వచ్చేసిందనమాట. లాస్ట్ ఇయర్ అంతేం లేదు, ఈ ఇయర్ అంతా హడావిడిగా. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడికి మనకి సెక్యూరిటీ కోసం పోలీసెస్ అయితే వస్తారు కదా. అండ్ చాలా హడావిడిగా అయితే ఉండేది. మార్నింగ్ అయితే ఉంటుందేమో మేబీ చూడాలి. అండ్ చాలా బాగుందనమాట. ఏసీ దాని తోడు చలి కూడా వేసేసింది అంతసేపు కూర్చుని ఐస్ క్రీమ్ తినేలోపు. అండ్ అయితే ఆ తర్వాత ఎంతమంది 31st నైట్కి బయటకు వెళ్తారు నాకైతే కామెంట్ చేయండి. మేము ఎక్స్పెషల్లీగా చెప్పాలంటే కేక్ కోసం అని వస్తాం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ కేక్ లేదు అని చెప్పేసి వేరే దిక్కునికి వెళ్ళాము. మెయిన్ రీజన్ రావడానికి అయితే కేక్ కోసమే వచ్చాను నేను. బట్ నాకు కేక్ అయితే దొరకలేదనమాట. యాక్చువల్లీ అయితే నేను ఎప్పుడూ ఒక దిక్కుని తీసుకుంటాను, అది మర్చిపోయాను అనమాట. నేను నాన్ వెజ్ మానేశాను కదా, సో అందుకు. ఇక్కడైతే ఐస్ క్రీమ్ అనేది వచ్చిందనమాట. మా డాడీ నాకు కోక్ తండి అని చెప్తున్నారనమాట ఇక్కడ. అప్పటికి చెప్పాము మేము, బట్ అంతమందిలో ఏమో అని చెప్పేసి చెప్పామన్నమాట. మా డాడీ నేను టేస్ట్ చేస్తాను ఫస్ట్ అన్నారనమాట. మా డాడీకి గ్రీన్ కలర్ నచ్చలేదు, పిస్తాషియో. సో అందుకని నెక్స్ట్ బబుల్ గమ్ అయితే తీసుకున్నారు నా దగ్గర నుంచి. బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి రెండు కూడా. లైక్ ఐస్ క్రీమ్లా లేవు అలా అని చెప్పేసి మనకి కొంచెం థిక్ షేక్ టైప్లో అలా ఉన్నాయన్నమాట. న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అంటారు కదా, అలా అయితే ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అన్నీ తీసుకున్నాం కదా, ఇంకా బిల్లు వేయించేసుకుని ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. చూడండి రోడ్ల మీద ఏం హడావిడి అయితే లేదనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MD World యూట్యూబ్ ఛానల్.